ఇక భగవద్గీతలో 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగం అనేటటువంటి అధ్యాయము. ఇది 2వ షట్కములో 2వ అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయ ప్రారంభంలో అర్జునుడు శ్రీకృష్ణుని కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అంటూ తద్బ్రహ్మ, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము, మరణకాలధ్యేయ భగవత్ స్వరూపము అనేటటువంటి 7 విషయాల్ని కూడా తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనకక్కడ ఈ యొక్క అధ్యాయ ఆరంభంలో మనకి తెలుస్తూ ఉందన్నమాట. మొదటి 2 శ్లోకాలలో కూడా అర్జునుడు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నల్ని బట్టి కైవల్యార్థులు కానీ ఐశ్వర్యార్థులు కానీ తెలుసుకోవలసినటువంటి విషయాలేమిటి అని అడుగుతూ ఈ విధంగా ప్రశ్నించాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని. తద్బ్రహ్మం అనగా ఏంటి అనేటటువంటి ప్రశ్న అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ మొదట సమాధానం చెప్తూ అక్షరం బ్రహ్మ పరమం అని, పరమం అక్షరం తద్బ్రహ్మ అని, అక్షరం అంటే నశించనిదని, అందు పరం అంటే గొప్పది, అది ఏది అనంటే జీవ సమష్టి అని తెలియజేశారట. కాబట్టి ఇక్కడ తద్బ్రహ్మం అంటే ఏంటి అంటే జీవ సమష్టి అనేటటువంటిది తేలింది. ఈ విధంగా నిగూఢార్థ వివరణతోటి ఈ అధ్యాయము ప్రారంభింపబడముతోటి ఈ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మ యోగము అనేటటువంటి పేరుంచడం జరిగింది అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇందులో అర్జునుడు అడిగినటువంటి ఆ విషయాలన్నీ విస్తారంగా కృష్ణుడు ఆ 7 విషయాలకు చక్కటి సమాధానాన్ని విస్తారంగా తెలియజేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది.